ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ఆకర్షణీయమైన స్వభావములు. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఆదికాండము 2:9. దేవుని యందు ఏ విధముగా చెడుతనము లేదో అదే విధముగా మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టునందును చెడుతనమేమియూ లేకుండెను. మానవుని యొక్క అవిధేయతయే చెడుతనము యొక్క ఫలితములను తెచ్చెను. నిజమైన జ్ఞానము దేవునికి భయపడుటయు ఆయనకు లోబడుటయునై ఉన్నది, మరియు దేవునికి అవిధేయత చూపుటయే చెడుతనమై ఉన్నది. దేవుడు తోటలోని ప్రతి చెట్టును చూపునకు రమ్యమైనదిగా ఆహారమునకు మంచిదిగా కలుగజేసిరి. సంఘమునందున్న ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలోనూ మానవుని దృష్టిలోనూ ప్రియమైన వారుగాను మరియు ఇతరులకు మంచి ఆత్మీయ ఆహారమునివ్వగల వనరుగాను ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. ఇంకను దేవుని సంఘములోనున్న ప్రతి ఒక్కరూ ఇతరులకు నిత్య జీవమును ఇచ్చుటకు మూల కారణమైన జీవవృక్షముగా ఉండవలెను. వృక్షము యొక్క ఫలములు చూపునకు రమ్యముగాను ఆహారమునకు మంచివిగాను యుండెను. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీ 5:22. ఈ దైవిక స్వభావములు దేవునికిని మానవునికిని ప్రీతికరములై ఉన్నవి మరియు ఇతరుల యొక్క ఆత్మీయ ఆకలిని తీర్చగల శ్రేష్టమైన ఆహారమై ఉన్నవి. నిత్య జీవము పొందుటకును దైవిక ప్రవర్తనలో ఎదుగుటకును విధింపబడిన షరతు విధేయత ఒక్కటే. ఒకవేళ మనము అవిధేయులమైనట్లయితే మనము నిత్య జీవమును కోల్పోవుదుము మరియు మనకు దేవుని సంఘములో స్థానము లేకుండా పోవును.